మనం ఎవరి ఆలోచనలు అనుసరిస్తున్నాం, ఎవరి ఆలోచనల ప్రకారంగా మన జీవితాలు కట్టుకుంటున్నాం. నా ప్రియ సహోదరి, సహోదరి, ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము కొందరు ఆలోచనలు కుటుంబాల్లో కలహాలు రేపుతూ ఉంటాయి. ఎందుకో అలాంటి వారు ఆలోచనలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మనుషులు. వారి ఆలోచనల వల్ల కుటుంబానికి క్షేమం ఉండదు. వారి ఆలోచనల వల్ల కుటుంబంలో నెమ్మది ఉండదు. వారి ఆలోచనలు తీసుకోవడం వల్ల కుటుంబాల్లో ఈరోజు కూడా సంతోషాన్ని అనుభవించలేరు. అయినా అలాంటి వారి ఆలోచనలే తీసుకుంటూ ఉంటారు. ఎందరో కుటుంబాలు అలాంటి వారి ఆలోచనలు తీసుకొని వారి జీవితాలు పాడు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలముగా మనం ఎలాంటి వారి ఆలోచనలు తీసుకుంటున్నాం, ఎలాంటి వారి ఆలోచనలు మనం తీసుకుని ముందుకు సాగుతున్నాం. 2 సమూయేలు గ్రంథము 15, 16, 17 అధ్యాయాల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అబ్షాలోము తన సొంత తండ్రి మీదే కుట్ర కలిగి తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సమయంలో సొంత తండ్రిని దావీదుని చంపి దావీదు రాజ్యాన్ని తీసుకోవాలని అబ్షాలోము ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచనకు తోడయ్యాడు అహీతోపెలు. అహీతోపెలు యొక్క ఆలోచనలు చెప్పి అబ్షాలోమును ఇంకా మరింత సొంత తండ్రి మీదకి పురుకలిపి ఆలోచన చెప్పిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. వారి కోసం చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు అహీతోపెలు అంటే ఆలోచన మనం తీసుకుంటే కుటుంబాల్లో కలతలు తప్ప ఇంకేమీ మిగలవు. అహీతోపెలు అంటే ఆలోచనను ఫాలో అవుతే భార్యాభర్తల మధ్యలో అశాంతి, అసమాధానము అనే వ్యక్తులుగా మనం ఉండే తప్ప అంతకని ఇంకేమీ లేదు. అయ్యో నీ తండ్రి, నిన్ను కన్నా తండ్రి కనుక మరి అలాంటి ఆలోచనను కలిగి ఉండకూడదు అని గద్దించవలసిన అహీతోపెలు చివరికి సొంత తండ్రి మీద కూడా చెడ్డ సలహాలు ఇచ్చి చెడ్డ ఆలోచన చెప్పి అబ్షాలోమును రేపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము అలాంటి ఆలోచనలు ఏ ఒక్కరూ తీసుకోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఆలోచనల వల్ల కుటుంబాల్లో నెమ్మది ఉండదు, కుటుంబాల్లో సంతోషం ఉండదు. అయితే ఆత్మీయుల ఆలోచనలు తీసుకో, ఆత్మీయుల యొక్క సలహాలు నువ్వు తీసుకో. అది నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగజేస్తుంది, నీ వ్యక్తిగత జీవితానికి నెమ్మదిని కలుగజేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆలోచించు. నీకు సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు ఆత్మీయులేనా, ఆత్మీయ స్నేహితులేనా, ఆత్మీయ బంధువులేనా, ఆత్మీయ కుటుంబస్తులేనా? ఒకసారి ఆలోచించేయి. ఎందుకు ఈ మాట జ్ఞాపం చేస్తున్నానంటే ఆత్మీయులు ఎప్పుడు నీ క్షేమాన్ని కోరుతారు. ఆత్మీయులు ఎప్పుడు నీ మంచితనాన్ని ఆశిస్తారు. కాబట్టి ఆత్మీయుల ఆలోచనలు తీసుకో, ఆత్మీయుల యొక్క సలహాలను తీసుకో. అలాంటి ఆత్మీయ స్నేహితులు కలిగి ఉండు. అది నీ కుటుంబానికి, నీకును సంతోషాన్ని, నెమ్మదిని తీసుకొస్తుంది కనుక అలాంటి వారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.